ఇటీవలి కాలంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి ఒక పాప వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రులు విడిపోదాం అనుకుంటే వాళ్ళని కలపడం కోసం వచ్చిందంట. ఏడుస్తూ తల్లి తండ్రి ఇద్దరిని కాన్ఫరెన్స్లోకి తీసుకొని మాట్లాడటం మొదలుచ్చింది. ఒక పెద్ద మనిషి దగ్గర మాట్లాడుతున్నారు. నాన్న, మనం మాట్లాడుకోకుండా ఇంట్లో కలిసి ఉంటున్నాము, నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేను మేజర్ని అయ్యానని చెప్పేసి మీ ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. నాకెంతో బాధగా ఉంది. మీరంటే అమ్మకి ఇష్టం, అమ్మంటే మీకు ఇష్టం. ఒకరికొకరు ఇష్టాలు ఉంచుకొని చిన్న చిన్న విషయాల్ని పరిష్కరించుకోకుండా విడిపోవటం సమంజసమా? నేను చాలా బాధపడుతున్నాను. మీరిద్దరు కలిసి ఉంటేనే నాకు సంతోషం అని చెప్పేసి నిజంగా ఆ పాప అలా కలపాలని ట్రై చేయటం చాలా మెచ్చుకోదగిన విషయం. మీడియేటర్స్, ఈ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు నిజంగా బాగా చేశారు. వాళ్ళ ముగ్గురిని మాట్లాడించారు. ప్రాబ్లమ్స్ ఏంది అంటే, అతని తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆమె సరిగ్గా ఆదరించలేదు. అదొకటి మనసులో ఉంది. తప్పులేదు, అతను వాళ్ళ అమ్మా నాన్నని చూడాలని కోరుకోవడంలో తప్పులేదు. మరి ఎందుకు చూడలేదో మనకు తెలియదు. అలా కొన్ని ఒక్కొక్కటి పెరుగుతుంటాయి. మా అమ్మ నాన్న వస్తే వరకు, వస్తే వరకు. తను జాబ్ చేస్తుంది. తనకి జీతం ఎంత అంటే సమాధానం చెప్పదంట. తర్వాత ఆ జీతాన్ని ఏం చేస్తా కూడా తెలియదంట. అది కొంచెం ఈయన కోపం ఉంది. తర్వాత రెండో సంతానం అంటే వద్దన్నారట. రెండో సంతానం అంటే వద్దంటే ఆయనకి బాగా కోపం వచ్చింది. అన్నీ కలిసి వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఎడబాటు ఎక్కువైంది. కలిసి ఉంటారు, కలిసి డైన్ చేస్తారు, కానీ మాట్లాడుకోరు. వీళ్ళ ద్వారా తెలిసింది ఏందయ్యా అంటే, ఆమె తల్లిదండ్రులకి 20% శాలరీని ఇచ్చిందంట. తప్పులేదు, పిల్లలు తల్లిదండ్రులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చూడాల్సిన బాధ్యత మాత్రం ఉంది. దాన్ని తప్పు పట్టడం సమంజసం కాదు. మిగతా అంతా అమ్మాయికి ఫిక్స్డ్ చేసిందంట. ఇప్పుడు ఏమైంది, మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఏ సమస్య అయితే వచ్చిందో ఆ సమస్యకి పరిష్కారం దొరికింది. వివరంగా చెప్పింది. మాట నేను అడిగినప్పుడు చెప్పినట్టయితే ఇంత దాకా వచ్చేది కాదు కదా అతను అన్నారు. కలిసి ఉండేలాగా మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషం. పిల్లలు కూడా అలా ఇనిషియేట్ తీసుకొని పేరెంట్స్ ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు పిల్లలు కూడా పరిష్కరించడం తప్పు లేదు. పేరెంట్స్ కూడా ఆలోచించండి, పిల్లలు ఎంత బాధపడుతున్నారో. విడిపోవటం, వేరే వండుకోవటం, మాట్లాడుకోకుండా ఉండటం, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళుగా మీరు చేయాల్సిన పనులు కాదు.